ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఎటువంటి అదృష్టం వీళ్ళకి కలిసి రాబోతుంది ఈ నెల? ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి బాగుందండి వీళ్ళకి సంవత్సరం. రాహు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే ద ఇంపాసిబుల్ అంటే ఏంటి? అసలు చేయలేని పని. కొన్ని పనులు ఉంటాయి, ఇప్పుడు మీకు కొన్ని ఉంటాయి, నాకు కొన్ని ఉన్నాయి. కొన్ని పనులు నేను అస్సలు చేయలేను, మీరు కూడా కొన్ని పనులు చేయలేరు. ఏదో మూలంలో ఉంటుంది, అరే ఈ పని చేసి తీరుతాను. ఆ పని కనుక ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు చేస్తే అవకాశం ఉంది సక్సెస్ అయ్యేది. ఎందుకంటే రాహు కెరియర్ ఇంట్లో ఉన్నాడు అంటే రాహు అనేవాడు ద ఇంపాసిబుల్. అసలు ఎవ్వరు చేయలేడు ఆ భూమి మీద పనిని, వాడు చేస్తాడు. అసలు ఇంపాసిబుల్ అండి. రేపు పొద్దున నేను చిరంజీవి గారితో లంచ్ చేయాలి, కుదురుతుందా? కానీ రాహు గారు హెల్ప్ చేస్తే కుదురుతుంది. రేపు మధ్యాహ్నం చిరంజీవి గారి దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. యాక్చువల్గా దారి ఉంటుంది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేది, ఒక్క ఫోన్ కాలే. యాక్చువల్గా మనకు వాడు ఎవడో తెలియదు, మధ్యలో ఓ మేనేజర్ అనుకుందాం. కానీ మనకు ఆ మేనేజర్ పరిచయం అయ్యి రేపు మధ్యాహ్నం మనం చిరంజీవి గారు కరెక్ట్ భోజనం టైంకి వెళ్ళాం అనుకోండి, రా బాబు తిను అంటారా లేదా? ఆ పని ఎవరు చేయగలుగుతారు? రాహు. అంటే మీరు ఒక జాబ్ కొట్టాలి, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు 1,00,000 జీతం కావాలి, చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ కాదు, దానికి ఒక దారి ఉంది. మీకు దారి తెలియక మీరు ఆగిపోయారు, కానీ ఆ దారి ఉంది. ఆ దారిలో మిమ్మల్ని పెట్టి ముందుకు వెనక నుంచి తోసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేవాడు రాహు. అతను మీకు సపోర్ట్లో ఉన్నాడు. సో ఇలాంటి సమయంలో మీరేం చేసుకోవాలి? రాహు గ్రహానికి పూజ చేసుకోవాలి. రాహవే నమః కేతవే నమః ఈ మంత్రం చేసుకుంటే మీకు ఎక్కడో రాహు ప్లస్లో ఉన్నాడు కాబట్టి ఇంకా రాహు యాక్టివేట్ అయ్యి లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఫస్ట్ నిర్ణయం, తర్వాత ఆలోచన. అసలు యాక్చువల్గా ఎవరు అట్లా చేయరు, కానీ అది కూడా ఒక అడ్వాంటేజ్ ఒక రకంగా. ఎందుకంటే అదృష్టం బాగుంది అనుకోండి, జాతకం బాగుంది అనుకోండి, నువ్వు నిర్ణయం తీసుకుంటే నీకు కలిసి వచ్చేస్తుంది కదా ఇమ్మీడియట్గా. లేదంటే జనాలు ఆలోచించి అలా 2-3 సంవత్సరాలు చేసేస్తారు. ఈ వ్యాపారం పెట్టాలా వద్దా, ఎక్కడికి వెళ్ళాలా వద్దా, వీడేం లేదు. ఇప్పుడు లగ్నంలో కుజుడు స్టార్ట్. సో అది ఉంది, రాహు సపోర్ట్. లగ్నం చాలా మంచి టైము. నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి, ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే ఇచ్చేయండి, వ్యాపారం ఏమైనా ఉంటే మొదలెట్టేయండి. మంచి సమయం ఉంది ఇప్పుడు. నవంబర్ 2 లోపల మీరు స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. ప్రజలకి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ మకరం ఒకటి, వృషభం ఒకటి బాగుంది అనుకున్నాం కాబట్టి ఈ 2 రాశుల వాళ్ళు ఏదైనా చేయాలంటే ఈ సమయమే సరైన సమయం, చేసేయండి. మళ్ళీ రాని అవకాశం. ఇప్పుడు వేరే రాశుల్లో ఉన్న వాళ్ళు చేస్తే కలిసి వస్తుందా లేదా మనకి తెలియదు. ఈ 2 రాశులు మాత్రం చేసి పడేయండి. పెళ్లి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి లవ్ చేయాలని లేదు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటే ఈసారి వచ్చే అమ్మాయి డైరెక్ట్ నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఇప్పటిదాకా 10-15 మందిని మార్చుంటావులే. వృషభ రాశి అంటే కొంచెం తిరుగుతాడు ఇక్కడ అక్కడ, 10-15 మందిని మార్చినా కానీ ఇప్పుడు వీడికి వచ్చే అమ్మాయి, రాబోయే అమ్మాయిని ఇంకా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, ఎందుకంటే మంచి అమ్మాయి తగులుతుంది కదా, నేను ఇంకా పెళ్లి చేసుకుంటానని డిసైడ్ అయిపోయి వీడు కూడా ఫిక్స్ అయిపోతాడు, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఐ వాంట్ టు మ్యారీ యూ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చెప్తాడు కదా, అవన్నీ చెప్పేసుకొని ఇంకా కనిపించేస్తుంది, ఇంకా పెళ్లి కనిపించేస్తుంది. నాకు దీపావళి లోపల వీడు పెళ్లి అయిపోతుంది. యోగం ఉన్నాడికి, అందరికి కాదు. రాహు 10వ ఇంట్లో ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారాలు కూడా ఏమైనా మొదలెట్టాలంటే మొదలెట్టవచ్చు. గురు మంచి స్థితిలో ఉన్నారు. కొత్తగా ఏవో వీడు స్టార్ట్ చేయబోతున్నాడు. అబ్బో వృషభ రాశి వాడు ఈ సంవత్సరం బాగుంది కదా వీడికి ఇంకా మకరానికి సంవత్సరం బాగుంది కాబట్టి కొత్త మొదలెడతాడు. ఏందేందో వీడు వ్యాపారం పెడతాడు, సక్సెస్. ఏదైనా కన్సల్టెన్సీ పెడతాడు, సక్సెస్. జాబ్ ట్రై చేస్తాడు, సక్సెస్. దూర ప్రాంతాలకి వెళ్ళొచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. ఎందుకో పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగా ఒక 20 రోజులు అలా అక్కడికో అలా వెళ్ళొచ్చేస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాడు, ఏదో సమ్ పర్పస్ ఉంటాయి కదా, బెంగళూరు అంటే సిలికాన్ సిటీ, ఐటీ సిటీ. సో అట్లా 20 days బెంగళూరుకి వెళ్ళి రావడం, 10 days పూణేకి వెళ్ళి రావడం, సంథింగ్ దెర్ ఇస్ సమ్ ట్రావెలింగ్ అనిపిస్తుంది. సో ఓకే, షార్ట్ ట్రావెల్ ఉంది, లాంగ్ అయితే కాదు, షార్ట్ ట్రావెల్ కనిపిస్తుంది. సో అంతా బాగానే ఉంది. ఏ పని అయితే వృషభ రాశి వాళ్ళు చేయలేకపోతున్నారో ఇంతకాలం నుండి, ఒక 10 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అవడం లేదు మీకు, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి సుమ. ఆ రాహు కరెక్ట్ ఆ పీరియడ్ నడుస్తుంది. రాహు ఇవ్వగలిగింది ఏ గ్రహం ఇవ్వలేదు, అంత శక్తి ఉంటుంది రాహు గ్రహానికి. ఛాయాగ్రహం కదా, చాలా భయంకరమైన విపరీతమైన శక్తి ఉంటుంది. రాహు అంటే ఎవడు? రాక్షసుడు అంటారు కదా, వీడు పని రాక్షసుడు రా అని. సో ఆ జోను, ఆ టైం మొదలైంది వృషభానికి. సో ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళు సాధించే కనిపిస్తున్నారు. కాబట్టి రాహు వృషభ రాశి వాళ్ళకి చెప్పేది, ఇప్పుడు ప్రయత్నం చేయండి, జాబ్ కోసం ప్రయత్నం చేయండి. బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, అహ్మదాబాద్ ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా అవ్వలేదు, అయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళు. మీ జాతక బలం ఉంటే అసలు కూడా ఆపలేడు. జాతక బలం లేదు, ఇప్పుడు పూజ చేయండి, కనీసం ప్రయత్నం చేయండి గట్టిగా. ఇప్పుడు సమయం ఉంది. అదేదో బెంగళూరులో ట్రై చేయండి, ఎవరికి తెలిసి రావచ్చు. రాహు బలం ఉంది, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు సక్సెస్ అయ్యే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత హెల్త్ మొదలెట్టేస్తారు అబ్బా వీళ్ళు. కుజుడు లగ్నంలో ఫస్ట్ హౌస్, మొదటిల్లులో ఉన్నాడు. సో కుజుడు వచ్చాడంటే మనిషి టైగర్ అయిపోతాడు. ఫస్ట్ జిమ్కి వెళ్తాడు, మజిల్ తెచ్చుకుంటాడు. ఈ నెల చాలా గట్టిగా చేస్తాడు. రాబోయే ఒక 40 days చాలా, మీరు జిమ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా మీ ఇష్టం, కానీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్లో అయితే మీరు దిగబోతున్నారు, అదైతే చెప్తానండి. ప్లస్ విపరీతమైన యాక్టివిటీ, చాలా యాక్టివ్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఒక సింహంలాగా, ఒక పులిలాగా చాలా యాక్టివ్గా ఉంటారు. మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ డిసిషన్స్ తీసుకుంటారు. కుజుడు అంటే బాగా షార్ప్, బాగా వొలటైల్, నిర్ణయం తీసేసుకుంటాడు. ఫస్ట్ నిర్ణయం తీసుకుంటాడు. మామూలుగా ఏం చేస్తారంటే జనాలు ఆలోచించి 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 లాస్ట్లో ఒక నిర్ణయం తీసుకుంటాడు. వీడు చేయాల్సింది ఏంటంటే, వృషభ రాశి వాడు ఇప్పుడు ఈ సమయంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. ఆశీర్వాదం తీసుకుంటే కలిసి వస్తుంది. అప్పుడు ఇంపాసిబుల్ అనేది చేసేస్తాడు. మిరాకిల్ అంటారు చూడండి, అది చేయగలుగుతాడు వీడు. ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం అందరూ అదే చేస్తారు, కానీ లక్షలు ఎవడో ఒకడు అక్కడ మిరాకిల్ చేస్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు. ఏదో మిరాకిల్ జరుగుతుంది ఒకటి జీవితంలో. అది ఇలాంటి సమయాల్లో, ఇలాంటి రాసులకి బాగా కలిసి వచ్చినప్పుడే, జాతకం కూడా యోగించినప్పుడు. అన్ని కాదు, అన్ని కలిసి రావాలి, అంత ఈజీ కాదు మిరాకిల్ చేయడం. అది ట్రై చేయండి అని చెప్తా. ఆ మిరాకిల్, ఆ పోలీస్ జాబో, ఏదో సంథింగ్ మిరాకిల్ జరుగుతుంది, ట్రై చేయండి వృషభ రాశి వాళ్ళు. రెమెడీ అవసరం లేదు, ఏకైక ఒకటే రెమెడీ. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. గురువు బాగుంటే మనిషికి ఎప్పుడు ప్రాబ్లం రాదు. వాడు ఏమి చేయాలనుకుంటాడు చేసి తీరుతాడు. ఇప్పుడు 50,000 జీతం, నాకు 1,00,000 రూపాయలు జీతం రావాలంది, వచ్చేస్తుంది. 1,50,000 వచ్చేస్తుంది. ఏదో రకంగా జరిగిపోతాయి అన్ని. గురువు బాగుంటాయి, గురువు ఇంప్రూవ్ అవ్వాలి. గురువు చెడగొట్టుకుంటారు ప్రాబ్లం జనాలతో. ఒక స్ట్రాటజీ, ఒక అజెండా పెట్టుకుంటారు. రోజు గురువుని చెడగొట్టాలి ఎలా అయినా, రోజు నెగిటివ్గా ఆలోచించాలి ఎలాగైనా. అది కాదు, ఎవరి గురించి ఆలోచించొద్దు. గుడికి వెళ్ళిపోయి శ్రీ గురుదత్త జయ గురుదత్త అందరు మంచి కోరుకోవాలి. మనం వేరే వాళ్ళ గురించి ఏదైతే అనుకుంటామో ఫస్ట్ మనకు అదే జరుగుతుంది అంటారు. సో ఎవరి గురించి నెగిటివ్ కోరు, అందరు బాగుపడాలి, అందరు బెంజికారుగా ఉండాలి, అందరు విల్లాలు కట్టాలి, అందరి గురించి అలా అనుకోవాలి. ఎప్పుడైనా ఎవరిని తిట్టొద్దు, బీ పాజిటివ్. చాలా బాగుందండి వృషభ రాశికి, వెరీ గుడ్. సబ్జెక్ట్ టు కండిషన్ మీ జాతకం బాగుంది, లేదంటే కరెక్ట్ రివర్స్ అవుతుంది, ముందే చెప్పేస్తున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.